ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా ఉధృతిని మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి పరిశీలించారు. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో వరద ఉధృతి బాగా పెరిగిందని ఆయన అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరిశీలిస్తున్నారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్ద ఎత్తున భారీ వరదలు రావటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగటం వలన ఆ రోజు నుంచి 3 రోజుల నుంచి వారు అక్కడ ఉండటం వలన మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగా అటువైపు ఉన్న మరి కడెం ప్రాజెక్టు, నిర్మల్కు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం, అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని, అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి, ఆస్తులను కాపాడాలి, ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు. ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవటం వల్ల ఎగ్దం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, అదేవిధంగా ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు చెప్పిన అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని